బీజేపీని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కి ఉండవచ్చు. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదు. బీసీలకు అనేక అవకాశాలు కాంగ్రెస్ ఇచ్చింది. బీసీలను పీసీసీ అధ్యక్షులు చేసింది కాంగ్రెస్. కేసీఆర్ ధర్నా చౌక్ లేకుండా చేయాలని చూశారు. మేము కోట్లాడి తెచ్చుకున్న ధర్నా చౌక్ బీఆర్ఎస్ కి దిక్కువైంది. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారినప్పుడే ప్రజలు మీకు దూరం అయ్యారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలేదు? స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ తగ్గించింది బీఆర్ఎస్. ఐఐటీ, ఐఐఎంలలో రిజర్వేషన్ తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్లలో ఏం చేశారో ఒకటి చెప్పండి. కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. లోకల్ బాడీలో బీసీ 42% రిజర్వేషన్ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చెబుతున్నారు. బలహీన వర్గాల కోసం ఆలోచన, అభివృద్ధి చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తాం. కేవలం సోనియా గాంధీ నాయకత్వంలోనే జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విడిపోయిన గతంలో నేను పిసిసి అధ్యక్షుడిగా కాకముందు డాక్టర్ మల్లికార్జున్ గౌడ్ అయ్యాడు. ఆ తర్వాత నేనయ్యాను. ఆ తర్వాత డి శ్రీనివాస్ 2 సార్లు అయ్యాడు. ఆ తర్వాత కె కేశవరావు అయ్యాడు. అదేవిధంగా ఆఖరుకు పొన్నాల లక్ష్మయ్య కూడా అయ్యాడు. ఇవాళ ఎవరైనా మహేష్ కుమార్ గౌడ్ అయ్యాడు. లెక్క చూస్తే నా తర్వాత మస్జిద్ తులసిదాస్ కూడా అయ్యాడు. మేమందరం ఇప్పటి వరకు 6-7 బీసీ అధ్యక్షులను చేయగలిగినాం. అంతేకాదు, మీరు ఎంతవరకు ఈ 10 ఏళ్లలో ఎంతమంది బీసీలను మీరు పిసిసి అధ్యక్షులు ఇంతవరకు మీరే అగ్రకులాలే. ఒక్క దగ్గర కూడా మీరు ఎక్కడ చేయలే. దానికి ఇప్పుడు కారణం ఏమైందంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలి. లోకల్లతో లెటర్లు పెట్టించి మాకు ఇక్కడ వాతావరణం బాగలేదు, రోజు మీటింగ్లు పెడతారు, రోజు లొల్లి అవుతుందని మీరే కంప్లైంట్ ఇస్తే ఆ ప్లేస్లో తప్పనిసరిగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు తమ బాధలు చెప్పుకోవచ్చని కొట్లాడి కోర్టులో మేము తెచ్చుకున్నామా లేదా? ఇవాళ మీకు అదే దిక్కయింది. ఇవాళ ఎవరు చూసినా మీరేం చేసినా బాబు, సకలగుండ సర్వే చేశారు, కానీ అది ఏందో ఇంతవరకు బయట పెట్టలేదు. ఇక మీరు చేసింది ఏంది నాకు అర్థం కాదు. ఏం చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు?